నమస్తే, నేను మీ సంతోష్ శర్మ అడ్వకేట్. ఈరోజు మన ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రైబర్ అడిగినటువంటి ఒక ప్రశ్నకు సమాధానాన్ని తెలుసుకోబోతున్నాం. అయితే తను అడిగిన ప్రశ్న ఏంటంటే, తను తన భర్తకి రెండో భార్యని, తన భర్త ఇటీవలే గుంటూరులో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తూ, ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరణించాడని, కంపాషనేటివ్ జాబ్ కోసం, కారుణ్య నియామక ఉద్యోగం కోసం తాను అప్లై చేసుకుంది. దానికి మొదటి భార్య సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమకు కూడా కావాలి, తమకే కావాలా ఉద్యోగం అని అడ్డుపడుతున్నారని, మొదటి భార్య చనిపోయిన తర్వాతే తను లీగల్గానే అతన్ని పెళ్లి చేసుకోవడం జరిగిందని, ఇప్పుడు ఆ జాబు మరి ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే నేను కోర్టుకు వెళ్తే నాకు ఆ జాబ్ వస్తుందా అని అడిగింది. లీగల్ రెమెడీ ఏంటంటే, సహజంగా ఈ కారుణ్య నియామకాలు అనేటువంటిది ఆ రాష్ట్రం యొక్క జీవోలను అనుసరించి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ జీవోస్ ప్రకారం కూడా మొదటి ప్రాధాన్యత కారుణ్య నియామకాల్లో లీగల్లీ వెడ్డెడ్ వైఫ్ కాబట్టి విడో వైఫ్కే ఇవ్వడం జరిగింది. తదుపరి డిపెండెంట్స్ అయిన కుమారులు ఉంటే కుమారులు కానీ, కూతుర్లు ఉంటే కూతుర్లకు కానీ ఇవ్వచ్చు. ఒకవేళ విడో వైఫ్ ఉండి తనకు సమ్మతి లేకపోతే ఉద్యోగానికి తనకు సమ్మతి లేక తన కుమారుల్లో లేకపోతే సంతానంలో ఎవరికైనా తన సమ్మతి తెలిపితే వారికి కూడా ఇవ్వడానికి ఉంటుంది. మొదటి ప్రాధాన్యత విడో వైఫ్కి కాకుండా పిల్లలకు ఇవ్వడానికి లేదు. ఒకవేళ తనకి ఇవ్వకపోయినప్పటికీ తాను కనుక కోర్టుకు వెళ్తే తప్పకుండా తనకు ఉద్యోగం రావడం అనేటువంటిది జరుగుతుంది. తను ఇంకా ఏం చెప్పిందంటే, ఎస్ఆర్ బుక్లో తన పేరు లేదని, తన మొదటి భార్య ఆ పిల్లల పేర్లు మాత్రమే ఉన్నాయని చెప్పింది. కేవలం ఎస్ఆర్ బుక్లో పేర్లు ఉన్నంత మాత్రాన ఈమె యొక్క లీగల్ రైట్ అనేటువంటిది కోల్పోవడం జరగదు. విడో వైఫ్గా మొదటి ప్రాధాన్యత అనేటువంటిది ఈమె లీగల్ రైట్ అని చెప్పవచ్చు. సో ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి.